హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మైక్రోవేవ్లో గ్రిల్ చికెన్ ఎట్లా చేయాలో అనేది చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. దీనికి నేను ఒక హాఫ్ కిలో ఇట్లా లెగ్స్ తీసుకున్నాను, చికెన్ లెగ్ పీసెస్. దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నైఫ్తో. ఇట్లా చేయడం వల్ల మసాలా అంతా లోపల వెళ్తుంది. సో తర్వాత దీంట్లో కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. దీనికి కారం మసాలా అవన్నీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కలర్ కోసం. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. యాజ్ ఫర్ యువర్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇంట్లో చికెన్ మసాలా వేస్తున్నాను. ఒక 1 టేబుల్ దాకా వేస్తున్నాను. దీంట్లో లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. నేను ఇవంతా హాఫ్ కిలో చికెన్ కోసం చెప్తున్నాను. మీరు ఎక్కువ చేస్తే కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇదంతా చేత్తో బాగా మిక్స్ చేయాలి. ఆ చికెన్ పీసెస్ లోపలికి కూడా మసాలా వెళ్ళేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. మసాలా అంతా లోపలికి వెళ్ళేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లానే సైడ్కి పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసేయాలి. తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో ఇట్లా పెట్టుకుంటున్నాను. మొత్తం మసాలా అంతా కూడా దానిపైన అట్లా అప్లై చేసేసుకోండి. తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఓవెన్లో నేను హైలో పెడుతున్నాను. హైలో ఒక 10 మినిట్స్ పెడుతున్నాను. హైలో పెడితే ఏంటంటే మన చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది లోపల కూడా. సో హైలో పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకోండి. నేను ఫుల్ పెట్టేశాను చికెన్ బాగా కుక్ అవ్వడానికి. సో కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.